క్రికెట్లో మనకి టీం కోసం సొంత మైల్ స్టోన్స్ కూడా కాదు అనుకునే బ్యాట్స్మెన్స్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కదా. సో మరి ఈ కోవలో చెందినోడే మనకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా. అసలు ఏం జరిగింది భయ్యా అనే డౌట్ నీకు రావచ్చు, దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. మనకు ఒక పక్కన ఎంఎల్సీ లీగ్ జరుగుతూ ఉంది కదా. సో దాంట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్కి ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి దీంట్లో చూసుకుంటే ఇప్పటివరకు 9 మ్యాచెస్ ఆడాడు. 9 మ్యాచెస్లో కూడా అతను 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం కూడా 409 రన్స్ చేసి మరి ఈ లీగ్లోనే టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. సో మరి నిన్న మ్యాచ్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మరి ఫ్యాఫ్ డు ప్లెసిస్ 91 రన్స్ చేశాడు. 91 రన్స్ చేసిన తర్వాత ఏకంగా రిటైర్డ్ అవుట్గా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అది భయ్యా ఎందుకు వెళ్ళాడు అనే డౌట్ నీకు రావచ్చు. సో దాని గురించి ఫ్యాఫ్ డు ప్లెసిస్ చెప్పాడు. అయితే డు ప్లెసిస్ ఒకటే రీజన్ చెప్తున్నాడు దీనికి. అదేంటంటే, నేను కనుక గ్రీజ్లో ఉన్నానంటే 200 స్కోర్ వరకు నేను హిట్టింగ్ చేయగలుగుతానా లేదా అనే డౌట్ అయితే నాకుంది. సో దాని తర్వాత నేను కనుక బయటికి వెళ్ళిపోయాను అంటే నా ప్లేస్లో ఫెరేరా వస్తాడు, అతను వచ్చాడు అంటే ఖచ్చితంగా 200 అబోవ్ స్కోర్ వెళ్ళిపోయింది మా టీంకి. సో అది మా టీంకి ఉపయోగపడింది, అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి దాని తర్వాత వచ్చిన ఫెరేరా ఎన్ని స్కోర్ కొట్టాడు భయ్యా అంటే కేవలం 3 రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో మరి ఇదే స్టేజ్లో కనుక మనకి డు ప్లెసిస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు. సో దీంతో మరి ఒక సీజన్లో 3 సెంచరీలు చేసిన ప్లేయర్గా అయితే ఒక రికార్డు క్రియేట్ చేసేవాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే ఫైనల్గా మనకి డు ప్లెసిస్ టీం కోసం అని చెప్పేసి మరి అతను సొంత మైల్ స్టోన్ కూడా కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి.